హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ 100 డేస్ 100 ప్రాబ్లమ్స్. ఇది 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ రాయబోతున్న స్టూడెంట్స్ కోసం చేస్తున్న ప్రోగ్రామ్ అనమాట. ఈరోజు డే 20 అంటే ఏమి? 20th మోడల్ క్వశ్చన్. అంటే ఇది 8 మార్క్స్కి అడిగే క్వశ్చన్. ఫస్ట్ చాలా ఇంపార్టెంట్ మోడల్ క్వశ్చన్ చూడండి. Verify that 3 minus 1 minus 1 by 3 are the zeros of the cubic polynomial p of x is equal to 3x cube minus 5x square minus 11x minus 3 and verify the relationship between the zeros and the coefficients. ఆల్రెడీ నిన్న అంటే డే 19th క్వాడ్రాటిక్ పాలినామియల్ గురించి చెప్పుకున్నా. ఇదే మోడల్ క్వశ్చన్. అయితే ఇదేమి? క్యూబిక్ పాలినామియల్. ఓకేనా? క్యూబిక్ పాలినామియల్ అన్నప్పుడు మనం జీరోస్ కొనుక్కోవాల్సిన అవసరం ఉండదు, వాడే చెప్పేస్తాడు. ఖచ్చితంగా క్యూబిక్ పాలినామియల్ అని క్వశ్చన్లో కనిపించిందంటే జీరోస్ వాడే ఇచ్చుంటాడు క్వశ్చన్లో. ఇదిగోండి, ఫస్ట్ ఇచ్చిన 3 జీరోస్ అన్నమాట. ఓకే, ఫస్ట్ ఈ 3 దానికి ఇచ్చిన పాలినామియల్కి జీరోస్ అవుతుందా లేదా చెక్ చేయాలి. అది ఫస్ట్ వన్. ఓకేనా? ఫస్ట్ స్టెప్ అది చెక్ చేయడం. సో ఆన్సర్ ఏంటి? గివెన్ క్యూబిక్ పాలినామియల్. ఇది ఖచ్చితంగా అడిగే క్వశ్చన్స్ అనమాట. ఖచ్చితంగా నేర్చుకోవాలి. 8 మార్క్స్కి అడిగే ఇంపార్టెంట్ మోడల్. p of x is equal to 3x cube minus 5x square minus 11x minus 3. ఇప్పుడు వాడు ఇచ్చింది ఫస్ట్ వాల్యూ ఏమి ఇచ్చాడు? 3. అంటే ఎక్స్ ఉన్న ప్రతి చోట 3 పెట్టాలి. అంటే ఇక్కడ ఏం రాయాలి? p of 3 ఎక్స్ బదులు 3 into 3 cube minus 5 into 3 square minus 11 into 3 minus 3. ఇక్కడ మీకు ఖచ్చితంగా స్క్వేర్స్ క్యూబ్స్ నేర్చుకోవాలి ఉండాలి. ఒకవేళ నేర్చుకోలేదంటే నేర్చుకోండి. 3 స్క్వేర్ అంటే 3 into 3 ఎంత? 9. 3 క్యూబ్ 3 into 3 into 3 చూడండి. 3 into 3 into 3 ఎంత? 27. అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. 3 into 3 క్యూబ్ అంటే 27 మైనస్ 5 into 3 స్క్వేర్ అంటే 9 మైనస్ 33. 11 3 జా 33 మైనస్ 3. ఇదేమవుతుంది? 81. 27 3 జా 5 9 జా 45 మైనస్ 33 మైనస్ 3. ఇక చూడండి, ఇక్కడనే ఆన్సర్ వేసేస్తాను. మనకి ప్లేస్ చాలా పెద్దది ప్రాబ్లం కాబట్టి కొంచెం చిన్నదిగా రాస్తాను. అంటే మీకు కనిపిస్తుంది క్లియర్గా. బాగా చూసి ప్రాక్టీస్ చేయండి. చూడండి ఏమి? 81. ఇప్పుడు ఈ 3 మనం సేమ్ సింబల్స్ నెగిటివ్ సింబల్లో ఉంది కాబట్టి అడిషన్ చేసి నెగిటివ్ సింబల్ వేసేస్తాం. ఎంత వస్తుందంటే 81 ఖచ్చితంగా వస్తుంది. చూడండి, 33 3 అంటే 36. 36 ఒక 45 అంటే 81. సో 81 మైనస్ 81 అంటే 0 వచ్చేసింది. చూడండి, p of 3 వాల్యూ ఎంత వచ్చింది? 0. అదేవిధంగా నెక్స్ట్ ఏం చేయాలి? 1 మైనస్ 1 p of మైనస్ 1 సబ్స్టిట్యూట్ చేస్తాం. ఏమి? 3 ఇంటూ మైనస్ 1 క్యూబ్. ఇదిగోండి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేది. 5 ఇంటూ ఎక్స్ స్క్వేర్ అంటే మైనస్ 1 స్క్వేర్ మైనస్ 11 ఇంటూ మైనస్ 1 మైనస్ 3. ఇక్కడ మైనస్ 1 స్క్వేర్ అంటే 1. 1 ఇంటూ 1 ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ మైనస్ 1 క్యూబ్ అంటే మైనస్ 1 వస్తుంది. ఎలా అంటే మైనస్ 1 స్క్వేర్ 1 వచ్చిందా? మళ్ళీ 1 ఇంటూ మైనస్ 1 చేసామనుకోండి మైనస్ 1 వస్తుంది అనమాట. అలా మైనస్ 1 క్యూబ్ అంటే మైనస్ 1. ఇప్పుడు ఏం చేస్తాం? 3 ఇంటూ దీని బదులు ఎంత రాస్తాం? మైనస్ 1 మైనస్ 5 ఇంటూ మైనస్ 1 స్క్వేర్ అంటే 1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 11 1 జా 3 11 మైనస్ 3. ఇప్పుడు ఏమవుతుంది? మైనస్ 3 మైనస్ 5 ప్లస్ 11 మైనస్ 3. ఇప్పుడు 11 ఒకటే పాజిటివ్ సింబల్, మిగతా అన్ని నెగిటివ్ సింబల్ కాబట్టి అయినా సేమ్ సింబల్ ఉంది కాబట్టి అడిషన్ చేస్తే మైనస్ 11 వస్తుంది. 11 మైనస్ 11 0. చూడండి, p ఆఫ్ మైనస్ 1 కూడా 0 వచ్చింది. నెక్స్ట్ ఏం చేస్తాము? p ఆఫ్ మైనస్ 1/3. p of minus 1/3. 3 into minus 1/3 cube
-5 ఇంటూ -1/3 స్క్వేర్ -11 ఇంటూ -1/3 -3 3 ఇంటూ -1 పైన చూడండి -1 ఉంది, కింద 3 ఉంది. -1 క్యూబ్ ఇది ఉంది చూడండి, ఎంత -1. 3 క్యూబ్ ఎంత ఉంది 27. -5 ఇంటూ -1 స్క్వేర్ ఎంత 1/3 స్క్వేర్ ఎంత 9. ఈ ఒక్క ప్రాబ్లంకి మనకు ఆన్సర్స్ పైన ఇచ్చాడు. ప్రతి ప్రాబ్లంకి అలా ఇస్తాడని లేదు, మనం ఉన్నదాన్ని యూస్ చేసుకోవాలి. సింప్లిఫికేషన్ ఫాస్ట్గా చేసేటట్టు, అలా అని తప్పులు చేయకూడదు. -* +11 1 * 11/3 -3. ఇప్పుడు చూడండి ఇదేమవుతుంది 3 1 3 9. సో ఎంత -1/9. ఇది వచ్చి -5 1 5/9 +11/3 -3. ఇప్పుడు ఈ మూడుకి ఎల్సిఎం తీస్తాం, ఎంత వస్తుంది 9. 9 టేబుల్లో 9 ఎప్పుడు వస్తుంది 1 టైం వస్తుంది, కాబట్టి 1 ఇంటూ -1 -1. మళ్ళీ 9 టేబుల్లో 9 ఎప్పుడు వస్తుంది 1 ఇంటూ 5 -5. 3 టేబుల్లో 9 ఎప్పుడు వస్తుంది 3 కాబట్టి 3 ఇంటూ 11 ఎంత 33. ఇది -3. ఇది చూడండి ఈ రెండు సేమ్ సింబల్, అడిషన్ చేస్తాం 6 వస్తుంది -6. దీని నుండి తీసేస్తే +27/9 -3. 9 1 9 3 ఎంత 3 -3 0 వచ్చేసింది. చూడండి P ఆఫ్ -1/3 కూడా ఎంత ఆన్సరు 0 వచ్చింది. ఇప్పుడు ఒకటి అయిపోయింది. ఇంకోటి ఏమి, వెరిఫై ద రిలేషన్షిప్ బిట్వీన్ ది జీరోస్ అండ్ ది కోఎఫిషియెంట్స్. ఇక్కడ రిలేషన్షిప్ వెరిఫై చేయాలి, ఇదే ఇంపార్టెంట్. ఇది 8 మార్క్స్, ఇక్కడ దాకా చేస్తే మీకు 4 మార్క్స్ వస్తుంది. నెక్స్ట్ స్టెప్ అంతా చేస్తే ఇంకో 4 మార్క్స్, అది కూడా ఈజీగానే ఉంటుంది. ఫస్ట్ స్టెప్ ఏం రాయాలి, దీనిలో రిలేషన్షిప్ గురించి రాస్తా అన్నాం కాబట్టి ఆ హెడ్డింగ్ పెట్టుకుంటే మనకి మంచిది అన్నమాట. బిట్వీన్ ది జీరోస్ అండ్ కోఎఫిషియెంట్స్. ఇందులో ఏం రాయాలంటే ఫస్ట్ కంపేర్ చేయాలి. కంపేర్ గివెన్ క్యూబిక్ polynomial with ax cube plus bx square plus cx plus d. ఇది ఖచ్చితంగా ఈ ఫాము నేర్చుకొని ఉండాలి. దీన్ని స్టాండర్డ్ ఫామ్ అంటాము. క్యూబిక్ పాలినామియల్కి స్టాండర్డ్ ఫామ్ అన్నమాట. దీంతో కంపేర్ చేస్తాం ఇచ్చిన ఈక్వేషన్స్. అప్పుడు ఎక్స్ క్యూబ్ ఉంది, ఇక్కడ ఉంది. ఏ ప్లస్లో ఏముంది 3 ఉంది, అంటే ఏ వాల్యూ 3 అనమాట. నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్ ముందు బి ఉంది, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ముందు -5 అంటే బి వాల్యూ -5. సి కూడా అలాగే చూస్తే సి దేని ముందు ఏముంది ఎక్స్ ముందు ఇక్కడ ఏముంది 11 -11. డి అంటే ఎక్స్ లేకుండా ఉండేదేమి -3. ఓకేనా. నెక్స్ట్ జీరోస్ అన్నారు చూడండి, ఇది కోఎఫిషియెంట్స్, వీటిని ఏమంటాము కోఎఫిషియెంట్స్. మరి జీరోస్ అంటే ఆల్ఫా బీటా గామా. మరి వీటి వాల్యూస్ ఇవి 3 ఉన్నాయంటే క్వశ్చన్లో ఇచ్చిన 3 అనమాట. ఫస్ట్ది 3, సెకండ్ది -1, థర్డ్ది -1/3. ఇది క్యూబిక్ పాలినామియల్ కాబట్టి రిలేషన్షిప్స్ కూడా 3 ఉంటాయి. ఫస్ట్ వన్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈజ్ ఈక్వల్ టు -b/a. ఫస్ట్ రిలేషన్షిప్. ఆల్ఫా అంటే 3, బీటా అంటే -1, గామా అంటే ప్లస్ ఇంటూ -1/3. బి అంటే ఎంత 5, బి అంటే -5 ఏ అంటే 3. ఇప్పుడు ఇది చూడండి 3 ప్లస్ ఇంటూ -1 ప్లస్ ఇంటూ -1/3 ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇంటూ మైనస్ +5/3. ఇప్పుడు ఈ రెండు సబ్ట్రాక్షన్ చేస్తే 2 -1/3 ఈజ్ ఈక్వల్ టు 5/3. ఇప్పుడు జాగ్రత్తగా చేయాలి మనం. ఇక్కడ చూడండి ఇలా తీసినట్టు ఎల్సిఎం అవసరం లేకుండా మనకి సింపుల్ స్టెప్ రాస్ అండ్ స్ట్రైట్. దీని డినామినేటర్ 1 ఉన్నట్లు 2 × 3 6 -1 × 1
1 by 3, 1 into 3 3 ఈజ్ ఈక్వల్ టు 5/3. అంటే క్రాస్ అండ్ స్ట్రైట్ అంటే ముందు ఈ రెండు చేస్తాం మల్టిప్లికేషన్, తర్వాత ఈ రెండు, తర్వాత కింద రెండు స్ట్రైట్గా చేస్తాం. మధ్యలో ఏ సింబల్ ఉంటే ఆ సింబల్ వేస్తాం. అన్ని సింబల్స్ కాదు, ఓన్లీ ప్లస్ ఉండాలి లేదా మైనస్ ఉండాలి. ఇప్పుడు ఆన్సర్ ఎంత వచ్చింది? 6 - 1 అంటే 5/3. ఇది కూడా 5/3 సరిపోయింది చూడండి. ఓకేనా? ఇక్కడికి ఫస్ట్ రిలేషన్షిప్ అయింది. సెకండ్ వన్, ఈ సెకండ్ వన్ని మనం జాగ్రత్తగా చేయాల్సింది. ఆల్ఫా బీటా, బీటా గామా, గామా ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు C/A. ఆల్ఫా అంటే 3, బీటా అంటే -1 ఇక్కడ ఉంది చూడండి. నెక్స్ట్ బీటా అంటే -1, గామా అంటే -1/3. నెక్స్ట్ ప్లస్ ఆల్ఫా, గామా అంటే -1/3, ఆల్ఫా అంటే 3 ఈజ్ ఈక్వల్ టు సి అంటే అంత చూడండి. సి ఎంత ఉంది? -11 బై ఏ వచ్చి 3. ఇక చూసి కన్ఫ్యూజ్ అవ్వకండి, సింపుల్గా అయిపోద్ది. ఇది బాగా జాగ్రత్తగా చూస్తే 3 క్యాన్సిల్, ఎంత వస్తుంది? ఇది -3. ఇక చూడండి, ఈ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, మళ్ళీ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ 1/3. ఇదంతా ప్లస్ ఇంటూ మైనస్ -1 ఈజ్ ఈక్వల్ టు -11/3. ఇది చూడండి, ఇది -3 -1 సేమ్ సింబల్ కాబట్టి అడిషన్ చేసి మైనస్ వేసేస్తాం. -4 ప్లస్ 1/3 ఈజ్ ఈక్వల్ టు -11/3. సేమ్ ఇక్కడ చేసాను చూడండి, క్రాస్ అండ్ స్ట్రైట్ అదే మెథడ్లో చేస్తాం. 4 3s are 12. అయితే దీని ముందు మైనస్ ఉంది కాబట్టి -2 ప్లస్ 1 1s are 1 బై 1 3s are 3 ఈజ్ ఈక్వల్ టు 11/3. ఇక్కడ మైనస్, సో -12 ప్లస్ 1 ఎంత? -11/3 ఈజ్ ఈక్వల్ టు -11/3. నెక్స్ట్ లాస్ట్ వన్, థర్డ్ వన్ అయిపోతుంది దీంతో. ఆల్ఫా బీటా గామా ఈజ్ ఈక్వల్ టు -D/A. ఆల్ఫా అంటే 3, బీటా అంటే -1, గామా అంటే -1/3 ఈజ్ ఈక్వల్ టు -D అంటే -3 బై ఏ అంటే 3. ఈ 3 క్యాన్సిల్, 3 క్యాన్సిల్. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, 1 1s are 1. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ఇక్కడ నెంబర్సే లేదంటే 1 ఉన్నట్టు, అంతే అయిపోయింది చూడండి. క్వశ్చన్ మీకు చూసి కన్ఫ్యూజ్ అవుతారు, ప్లస్ ఇప్పుడు ఆన్సర్ చూస్తే ఇంత పెద్ద ఆన్సర్ మనం నేర్చుకునేది కష్టం అంటారు. కానీ ఇది గ్యారంటీ క్వశ్చను, డైరెక్ట్ మనం సబ్స్టిట్యూట్ చేస్తాం. మిగతా అన్ని క్వశ్చన్స్లో చాలా సింపుల్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇక్కడ ఉండేవి రెండే, ఒకటి అడిషను సబ్ట్రాక్షన్ ఉంటుంది, 2 మల్టిప్లికేషన్. చూడండి ప్రతిదీ అక్కడనే ఇలాగే ఉంటుంది. చాలా సింపుల్, 8 మార్క్స్కి ఇచ్చే క్వశ్చను, ఛాన్స్ ఎక్కువగా ఉండే క్వశ్చన్. ఈ క్వశ్చన్ అన్నా ఇవ్వచ్చు, లేదా ఇక్కడ నేను ఇచ్చిన ప్రాక్టీస్ క్వశ్చన్ అన్నా ఇవ్వచ్చు. కాబట్టి ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ క్వశ్చన్ ఏమి ఇచ్చా చూడండి. వెరిఫై దట్ 1 -1 -3 ఆర్ ది జీరోస్ ఆఫ్ ద క్యూబిక్ పాలినామియల్ P of x is equal to x³ plus 3x² -x -3 and verify the relationship between the zeros and coefficients. సేమ్ క్వశ్చన్, ఏం మారింది? వాల్యూస్ మారింది. కాబట్టి ఇదే స్టెప్స్తో జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? ఈ విధంగా మీకు డైలీ ఒక క్వశ్చను, ఒక ప్రాక్టీస్ క్వశ్చన్ అప్లోడ్ చేస్తాను. ఇది డే 20. ఇంకా 80 మోడల్స్ వస్తాయి మీకు. కాబట్టి నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టిన ప్రాబ్లం వెంటనే మీకు మెసేజ్ రూపంలో వస్తుంది. మీరు చేయవలసిందల్లా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయడం, చూసిన వీడియోని లైక్ చేయడం. ఓకేనా? థ్యాంక్ యూ.